ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. తోటలో అండి బెండకాయ తోట కనబడింది. నేను మా వారు మల్లికార్జున స్వామి టెంపుల్ వెళ్తుంటే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. టెంపుల్ దర్శనం అయిపోయింది. మా వారు నేను మల్లికార్జున స్వామి టెంపుల్ రిటర్న్ అంటే టెంపుల్ వెళ్తూ ఉంటే కనబడింది. అది గుర్తుపెట్టేసుకొని మా వారికి చెప్పానన్నమాట. రిటర్న్లో వస్తున్నప్పుడు బెండకాయలు ఈ ప్లేస్లో తోట ఉంది అండి, తోటలో కావాలి నాకు అంటే మా వారు 2 కేజీస్ బెండకాయలకి మనీ ఇస్తే వాళ్ళు 2 కేజీస్ బెండకాయలు వెయిట్ చూసే వాళ్ళ దగ్గర వెయిట్ ఉందన్నమాట. తరాజు వెయిట్ మిషన్ ఉందన్నమాట. అంటే వెజిటేబుల్స్ జోకే మిషన్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు జోకేసి 100 రూపీస్ తీసుకున్నారు. 100కి 2 కేజీస్ బెండకాయలు ఇచ్చేస్తే ఆ బెండకాయలు వచ్చేసి నేను ఇంటికి తీసుకొచ్చేసి బాగా వాష్ చేశాను. ఒక 4 to 5 టైమ్స్ వాష్ చేశాను. ఎందుకు బెండకాయలు వాష్ చేయాలి అని అంటే బెండకాయ ఏ వెజిటేబుల్ పంట పండించినా కూడా ఎప్పుడు కానీ వాటికి పురుగుల మందు చల్లుతారనమాట. పురుగుల మందులు చల్లకుండా ఏది ఉండదన్నమాట. ఏది కానీ ఏ పంట పండదన్నమాట. ఇప్పుడు ఏదైనా కూడా పురుగుల మందు కంపల్సరీ పురుగుల మందు స్ప్రే చేస్తేనే అంటే ఆ చెట్టు మీద పురుగులు రాకుండా ఉంటుందన్నమాట. సో నేను ఒక 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసేసి సాల్ట్ వేసి వాష్ చేశాను బెండకాయలు. గాలికి ఆరబెట్టేసి మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసి కట్ చేశాను. సన్నగా తురిమేసి బెండకాయలు కట్ చేసి మళ్ళీ ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి నాకు 2 కేజీ బెండకాయకి 1 లీటర్ పట్టిందన్నమాట. 1 లీటర్ ప్యాకెట్ పట్టింది ఆయిల్. ఒక ప్యాన్లో నా దగ్గర ఇనుప కడాయి ఉందండి. 1 కేజీ వరకు కర్రీ వండుకోవచ్చు అనమాట. నేను డీప్ ఫ్రై కానీ ఏదైనా ఇదే కడాయిలో చేస్తాను. 1 కేజీ ఆయిల్ వచ్చేసి 1/2 లీటర్ ఆయిల్ అందులో పోసేసి లో ఫ్లేమ్లో మసలబెట్టాను అనమాట. అది మసిలినాక కట్ చేసిన బెండకాయలు లో ఫ్లేమ్లో అందులో వేసేసి డీప్ ఫ్రై చేసినాను. తర్వాత తీసేసి ఒక పాత్రలో తీసుకున్నాను. ఆ తర్వాత 2 కేజీ బెండకాయలకి ఒక గుప్పెడు అంటే ఒక 20 ml అనమాట తీసేసుకొని ఒక 150 grams కరివేపాకు తీసేసుకొని డీప్ ఫ్రై చేసినాను. అది కూడా ఒక బేషన్లోకి వేసుకొని పల్లీలు కూడా చేశానండి. పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసేసి 150 grams పల్లీలు తీసేసుకొని డీప్ ఫ్రై చేసి అది కూడా ఇందులో వేసేసి గార్లిక్ అనమాట. 2 పెద్ద గార్లిక్ వచ్చేసి పీల్ తీసేసి డీప్ ఫ్రై చేసి బెండకాయల్లోనే కలిపేశాను. అదంతా కలిపేసి సాల్ట్ వేసినాను, కారం వేసినాను, గరం మసాలా వేసినాను, ధనియాల పొడి వేసినాను, పసుపు వేసినాను. అదంతా వేసేసి లాస్ట్న చాట్ మసాలా వేసేసి మళ్ళీ ఒక 1 స్పూన్ అనమాట 1 గరిటెడు ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి తాలింపు అనమాట. తాలింపు పెట్టేసి ఇందులోకి యాడ్ చేయాలన్నమాట. రియల్గా చెప్తున్నానండి, బెండకాయ పల్లి వేపుడు చాలా బాగుంటుంది టేస్ట్గా. పిల్లలకు కూడా హెల్త్కి మంచిదన్నమాట. పిల్లలు అస్తమాను బెండకాయ కర్రీ వండితే లైక్ చేయరనమాట. సో ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. తోటలో ఉంచి తీసుకొచ్చిన బెండకాయలు మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేసినాను, బాగుందండి. ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ అయిపోయింది, స్టవ్ బంద్ చేసినాం.